హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వరకు ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. గుమ్మడికాయంత రాజ్యంలో ఒక పెద్ద కూరగాయల నది ఉండేది. ఆ నదికి బీరకాయ ప్రవాహం అని పేరు. ఎందుకంటే బీరకాయలు నది వెంటనే పొడవుగా పాకేవి. అవి చాలా పచ్చగా సంతోషంగా జీవించేవి. ఆ నదితో పాటు ఈ బీరకాయలు కూడా పొడవుగా పెరిగేవి. ఇంకా బీరకాయలు నీటిని అనుసరించేవి, నదితో పాటు వేగంగా సాగేవి. ఆ నది అంటే ఈ బీరకాయలకు చాలా ఇష్టం. బీరకాయలు అనుకునేవి, ప్రవాహం వేగమే జీవితం, ఆగితే నష్టం అని. అంటే ప్రవాహం ఎంత స్పీడ్గా వెళ్తుందో అంత స్పీడ్గా వెళ్తేనే జీవితం, లేదంటే అక్కడే ఆగిపోతే నష్టం అని భావించేవి. కానీ అదే నది పక్కన ఒక క్యాబేజీ తోట కూడా ఉండేది. ఆ క్యాబేజీలు గుండ్రంగా పొరలుగా ఉండేవి. అసలు ఆ క్యాబేజీ ఎప్పుడు వేగంగా కదిలేవి కాదు. ఒకే చోట తమలో తాము నీటిని నిలుపుకునేవి. అవి ఎప్పుడు ఉన్న చోటే ఉంటూ తమ శక్తిని పెంచుకునేవి. ఇంకా క్యాబేజీలకు ప్రవాహం వేగం అంటే నచ్చదు. ఎప్పుడు ఉన్న స్థలంలోనే స్థిరత్వంగా ఉంటూ నీటిని జమ చేసుకుంటూ సంతోషంగా జీవించేవి. ఒక సంవత్సరం పర్వతాల నుంచి నీరు బలంగా వచ్చింది. ఆ నీరు బలంగా మారడంతో నది అనేది పొంగడం మొదలైంది. ఇంకా అక్కడ ఉన్న నది మొత్తం నీళ్లు అంతా ఇతర ప్రాంతాల్లోకి వెళ్ళిపోయింది. అప్పుడే బీరకాయలు ఆనందించాయి. ఇదే నిజమైన జీవితం, ఇంకా వేగం అని. అయితే ఆ నది చాలా వేగంగా ఈ పొలం వైపు పొర్లుతుంది. కానీ నీరు తోటల్లోకి చొచ్చుకొచ్చింది. ఇంకా నేల మొత్తం కొట్టుకొనిపోయింది. నీళ్ళ వేగానికి భూమి తట్టుకోలేక అక్కడ ఉండే పంటలన్నీ కూడా నాశనమయ్యాయి. క్యాబేజీలు తమ పొరలను బిగించుకున్నాయి. నీటిని లోపలికి తీయలేదు, బయటికి పంపలేదు. అయితే వచ్చిన నీటిని తమకు తగినంత వరకు దాచిపెట్టుకొని లోపలే, ఇంకా మిగతా నీటిని బయటికి పంపకుండా నేల మీదే అడ్డుగా గుండ్రంగా తమ పొరలతో భద్రంగా ధైర్యంగా నిలబడ్డాయి. అసలు ఆ నీటి ప్రవాహానికి క్యాబేజీ పొరలు అస్సలు భయపడలేదు. ఇక బీరకాయలు ప్రవాహంతో పాటు చెదిరిపోయాయి. బీరకాయలు పొడవుగా ఉండడంతో వాటికి బలహీనత ఏర్పడింది. ఆ బలహీనత్వంలోని ఈ నీటి ప్రవాహంతో కొన్ని బీరకాయలన్నీ తెగిపోయాయి. ఇంకా కొన్ని కట్ అయిపోయి అక్కడక్కడే పడిపోయాయి. ఇంకా బీరకాయలన్నీ కూడా నది ఒడ్డున పడిపోయాయి. అవి ఎంతో పచ్చగా ఎంతో సంతోషంగా జీవించేవి. కానీ ఈ నీటి ప్రవాహంతో అన్నీ కొట్టుకొని పోయి చెల్లా చెదురైపోయాయి. అప్పుడే క్యాబేజీ మాట్లాడింది. అసలు ప్రవాహం అనేది బలం కాదు, ప్రవాహాన్ని ఆపగలగడమే నిజమైన బలం అని. ఈ క్యాబేజీలన్నీ కూడా తమ బలంతో ఆ ప్రవాహాన్ని అడ్డుకున్నాయి. క్యాబేజీలు తమ ఆకులతో చిన్న చిన్న అడ్డంకులను నిర్మించాయి. ఇంకా ఆ అడ్డంకులు నీటిని మెల్లగా మార్చాయి. ఆ అడ్డంకుల ద్వారా నీరు అనేది టర్న్ అయిపోయింది. తర్వాత ప్రవాహం అనేది శాంతంగా మారింది. ఇంకా బీరకాయలు మళ్ళీ పాకాయి. ఈసారి నది వెంట కాదు, నది పక్కన. నీరు తోటలకు దారిని ఇచ్చింది. నేల మిగిలింది. రాజ్యం నేర్చుకుంది, వేగం అవసరం, కానీ ఆలోచన లేకపోతే వేగం వినాశనం. ఇంకా బీరకాయలు ఇప్పుడు అడుగుతాయి, ఇక్కడ ఆగాల అని. అప్పుడు క్యాబేజీలు నిశ్శబ్దంగా సమాధానం ఇస్తాయి, నది ఇప్పుడు మాట్లాడదు, కానీ సరైన దారిలో ప్రవహిస్తుంది అని. నది శాంతంగా మారిన తర్వాత సరైన ప్రవాహంలో ప్రవహించింది. ఇంకా దానిని చూసి ప్రజలందరూ కూడా నీతిని నేర్చుకున్నారు. ఇంకా బీరకాయలు కూడా వాటి వెంట ప్రవహించకుండా, వేగం అనేది ముఖ్యమే, కానీ అంత వేగాన్ని కూడా తట్టుకునేంత శక్తి ఉంటేనే నిజమైన బలం అని అర్థం చేసుకున్నాయి. ఇంకా ప్రజలందరూ సంతోషంగా జీవించారు. ఇంకా బీరకాయ పొలం, క్యాబేజీ పొలం కూడా సంతోషంగా జీవించాయి. ఇంకా ఇప్పుడు ఇద్దరు స్నేహితులయ్యారు. వాటి వెంట ఇవి ఉంటూ అక్కడ ఉండే కొల్వ చేసుకొని ఉన్న నీటిని క్యాబేజీ పొలం
ఈ బీరకాయలకు అందిస్తూ వారు కూడా ఇక్కడే పొలంలో పాకుతూ వాటి వెంట సంతోషంగా జీవించాయి. ఫైనల్ మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి అంటే, వేగంగా పోవడం గొప్ప కాదు, వేగాన్ని నియంత్రించగలగడమే తెలివి. మీకు ఇంకా ఇలాంటి స్టోరీస్ కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.